అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటయ్యా అంటే, ప్రతి సంవత్సరం లాగానే లేదు గత సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకొని ఉంటున్నామా, లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది, అనుకున్న పనులు అవుతూ ఉంటాయా, ఇలాంటి ఆలోచనలు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా, లేదు వ్యాపారం ప్రారంభించాలి, లేదు వివాహాలు కావాలి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం. కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ 2025వ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. సింహరాశి. సింహరాశి విషయానికి వస్తే శని, రాహువు, కేతు ఈ ముగ్గురు కూడా అనుకూలంగా ఉన్నారు. గురుడు కాస్త నెమ్మది పడుతున్నాడు. ఈ శని, రాహు, కేతు అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి, కానీ శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది. ఎందుకంటే గురుడు బాగాలేడు కదా, మరి గురుడు శ్రమించేటట్లుగా చేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం వీళ్ళకి. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడాను గురుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగటం మంచిది. వీరు వ్యవసాయ రంగానికి వస్తే ఈ రాశి వారికి 2 పంటలు కాస్త పర్వాలేదు, గతంలో కంటే ఇప్పుడు నయం అనే విధంగా ఈ 2 పంటలు వీరికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి వ్యవసాయ రంగం వారు కొంచెం ఊరట కనపడుతుంది, ఇంతకు ముందు కంటే ఇప్పుడు నయం అన్నట్లుగా ఊరట కనపడుతుంది. కాబట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి కొంత ఆందోళన తగ్గించుకొని మీరు చేయవలసిన పని చేయటం మంచిది. ఇకపోతే వ్యాపారంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది. వ్యాపార రంగం వారు శ్రమను ఎక్కువగా పడాలి. అలా శ్రమ పడుతూ ఉన్నప్పుడే కాస్త మంచి జరిగేట్లుగా కనపడుతుంది. అంతేకాకుండా ఇక రాజకీయ రంగానికి వస్తే రాజకీయ రంగం వారు కూడాను శ్రమ ఎక్కువగా పడవలసి ఉంది. వీరికి స్పష్టంగా కనపడుతుంది శ్రమ అనేది. వీరి జాతకంలో రాజకీయ పరంగా శ్రమ ఎక్కువగా కనపడుతుంది. మీరు అంత శ్రమించినప్పటికీ అంతంత మాత్రం ఫలితమే ఇస్తుంది. అంటే ఫలితం తక్కువ, శ్రమ ఎక్కువ రాజకీయ పరంగా. కాబట్టి అది కొంచెం ఆలోచించుకుంటూ ఉండండి. రాజకీయం వారు, రియల్ ఎస్టేట్ రంగం వారికి వస్తే శ్రమ పడుతూనే ఉండాలి. ఎక్కడ బాగుంది ఏంటి ఎత్తుక్కుంటూనే ఉండాలి. అక్కడ పెడితే మంచిదా కాదా ఆలోచిస్తూనే ఉండాలి. ఇక అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా ఎట్లా ఉంది అంటే, వీళ్ళు పెట్టుబడి పెట్టి మోసపోయే ఆలోచన కొంత కనపడుతుంది. ఈ రాశి వారు ముఖ్యంగా ఇద్దరితో కలిసి పనిచేయద్దు, అంటే జాయింట్ వ్యాపారాలు చేయకుండా కాస్త దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే మోసపూరితమైనటువంటిది దృష్టి వీరికి కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి జాయింట్ వ్యాపారాలకు కాస్త దూరంగా ఉండి పెడితే పెట్టుబడి పెడదాం, లేదంటే ఇంట్లో ఖాళీకి కూర్చుందాం అంతే తప్ప జాయింట్లోకి పోయి అప్పులు తెచ్చిపెట్టి చేసేట్లుగా ఉండొద్దు అన్న ఆలోచనలో ఉండండి. అట్లానే ఇంట్లో కూర్చోమని కాదు నా ఉద్దేశం, ఉదాహరణకి ఇంట్లో కూర్చుందాం అన్నట్లుగా చెప్తున్నాను. కానీ ఇంట్లో కూర్చునే వారికి మాత్రం ఎప్పుడు కూడా సున్నానే కనపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏ రంగం వారైనా సరే ఇంట్లో కూర్చుంటే వాళ్లకు 100 కోట్లు ఉండని గాక క్రమేపీ తరిగిపోయేదే కనపడుతుంది ఇంట్లో కూర్చున్నటువంటి వారికి. కాబట్టి ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లో కూడాను జాయింట్ వ్యవహారాలు ఏవీ చేయకండి. జాయింట్గా ఉన్నది ఇప్పుడు బాగున్నట్టు కనపడ్డా ముంచుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి జాయింట్ వ్యవహారాలు ఈ రాశి వారికి
ఎక్కడా కూడా మంచి కనపడట్లేదు. అంటే రాశులు బాగున్నాయి కదండి అంటే రాశులు బాగున్నప్పటికీ గోచారము మన యొక్క రాశులు అన్నీ బాగున్నాయి కానీ గోచారం బాగుండాలి కదా. మన జాతకరీత్యా ఎక్కడెక్కడ ఏ దశలు బాగున్నాయో కూడా చూసుకోవాలి కదా. అట్లా కొన్ని ఓవరాల్గా చూస్తే బాగున్నట్టు కనపడ్డాం, కాస్త బాగుండదు. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచిస్తూ ముందడుగు వేయటం మంచిది ఈ రాశి వారు. ఇక మనకి ఈ రాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే వీరు నారసింహస్వామి ఆరాధన బాగా చేయాలి. నారసింహస్వామి ఆరాధన చేసినట్లయితే కాస్త బాగుండే అవకాశం ఉంది. ఎట్లా బాగా చేయాలి అంటే నరసింహస్వామికి సంబంధించి ప్రత్యక్ష నమస్కారాలు, నరసింహస్వామికి సంబంధించి అభిషేక అర్చనలు, నరసింహస్వామికి సంబంధించి అనేక రకాల పూజలు అన్నీ చేసుకుంటూ నారసింహస్వామి హోమాలు ఏమన్నా ఉన్నా కానీ చేయించుకోండి. మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే నారసింహస్వామి హోమాలు కూడా చేయించుకోండి. తద్వారా కాస్త స్వామివారి మిమ్మల్ని గట్టెక్కిచ్చేది కనపడుతూ ఉంది. ఈ నారసింహస్వామి వారే మీకు శరణం, ఇక వేరేది లేదు. నవగ్రహ ప్రదక్షిణ తప్పనిసరి, నవగ్రహ హోమాలు తప్పనిసరి. అంటే ఈ నరసింహస్వామి హోమం చేస్తున్నప్పుడు నవగ్రహ హోమం కూడా చేయమని చెప్పండి ఆయా పండితులకి, వారు తప్పకుండా చేసి పెడతారు. తద్వారా నవగ్రహ శాంతి జరిగి నరసింహ అనుగ్రహంతో ముందుకు వెళ్తారు. మీరు చేయవలసింది ఏందయ్యా అంటే భగవంతుని నమ్మటం. నేను నమ్మను, చెయ్యను, ఇటువంటి మాటలు, నేను ఇవన్నీ నమ్మితే ఇంతకుముందు నాకేం చేశాడు, ఇటువంటి మాటలు చెప్పొద్దు. ఆయన గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళండి. మామూలుగా నమ్మటం కాదు, గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళండి. అప్పుడే ఆ భగవత్ అనుగ్రహం మీ మీద కలుగుతుంది. శ్రమ ఎక్కువగా పడవలసి వస్తుంది. అది గమనించుకున్న విద్యార్థులు, మీరు ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాన్ని చూస్తారు. కాబట్టి కాస్త మీ బుర్రకు పదును పెట్టండి, చెక్కండి. మన పెన్సిల్ చెక్కుతాం కదా, ఆ విధంగా మీ బుర్రను చెక్కండి. అప్పుడే మీరు కాస్త ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఎట్లా చూసుకున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారికి రాహువు బాగున్నాడు కాబట్టి ఇతర దేశాల్లో బాగుంటారు. ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఎన్ఆర్ఐలకి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ రాశివారు ఎలా చూసుకున్నా కానీ కాస్త ఒడిదుడుకులు కనపడుతున్నాయి. మరి గురు సంచారం మారడం వల్ల ఈ విధంగా ఉంది. గురుబలం లేదు. కాబట్టి ఆ గురుబలాన్ని పెంచుకుంటూ నరసింహస్వామి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే మీ పనిలో ఒత్తిడి ఉన్నప్పటికీ కాస్త బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఉండి ఆ స్వామివారి అనుగ్రహం పొందాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.